గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకేందంటే దీని గురించి లాస్ట్ 2 వీడియోస్ చేశాను గదా! దాంట్లో కొద్దిమందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు క్లియర్‌గా చూడండి. అసలు మనం డౌట్స్, ఆ కామెంట్స్ రిలేటెడ్‌గా ఈరోజు మొత్తం డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. దీని గురించి ఫైనల్ వీడియో అన్నమాట. ఇంకొక వీడియో వీలైతే చేస్తాను. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఒకటే అండి. ఏ పిక్‌లో అయినా గూడా. అసలు పాలిసీ ఏంటి? ఆ పాలిసీ ఆహ్, అంటే ఆ పాలిసీ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఎన్ని ఇయర్స్ పేమెంట్ చేస్తున్నారు? ఎన్ని ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ చేస్తున్నారు? ఎన్ని ఇయర్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది? లాస్ట్‌కు మెచ్యూరిటీ అమౌంట్ ఎంతొస్తుంది? అది సేవింగ్ పాలిసీయా? టర్మ్ ఇన్సూరెన్స్ పాలిసీయా? ఎండోమెంట్ పాలిసీయా? ఇట్లా ఏ పాలిసీ, పాలిసీ పేరేంటి? ఎన్ని ఇయర్స్ పే చేస్తున్నారు? ఎన్ని ఇయర్స్ వెయిట్ చేస్తున్నారు? ఎన్ని ఇయర్స్ ఇన్‌కమ్ వస్తుంది? ఎంత మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది? ఈ 4, 5 థింగ్స్ చూసుకుంటే సరిపోతుంది. బేసిక్‌గా ఏందంటే ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం అనేది సేవింగ్ పాలిసీ. దీనికి ఇన్‌కమ్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ అవసరం లేదు. 0 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి పాలిసీ అనేది ఇవ్వచ్చు. దీంట్లో క్లియర్ గదా! ఈ సేవింగ్ పాలిసీలోనే ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీంలో ఒక కొత్తగా ఆప్షన్ వచ్చిందనమాట. ఆ ఆప్షన్స్‌లోని 2 రకాల ఈ 2 రకాల పాలిసీస్ అనేది మనం దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాం. దీంట్లో ఏందంటే మనం ఏ పాలిసీలో అయినా గూడా 12 ఇయర్స్ పేమెంట్ చేస్తే మనకు బెస్ట్ రిటర్న్స్ వస్తూ ఉంటాయి గదా! దాంట్లో ఏందంటే ఈ పాలిసీలో ఎస్పెషల్‌గా ఓన్లీ 6 ఇయర్సే కస్టమర్‌ని పే చేయమంటున్నారు. మిగతా 6 ఇయర్స్ కంపెనీ పే చేస్తుంది. దాని తర్వాత 13థ్ ఇయర్ నుంచి రిటర్న్స్ వస్తాయి. ఆ రిటర్న్స్ అనేది ఇక్కడ ఎస్పెషల్‌గా ఈ పిక్‌కు సంబంధించిందేందంటే ₹1,00,000 6 ఇయర్స్ పే చేస్తున్నారు. దాని తర్వాత 6 ఇయర్స్ వెయిట్ చేస్తున్నారు. 13థ్ ఇయర్ నుంచి మీకు ₹42,000 నెక్స్ట్ 25 ఇయర్స్ ఇన్‌కమ్ వస్తుంది. దాని తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ అనేది ₹12,00,000 మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ త్రూ ఔట్ పాలిసీ టర్మ్ మొత్తం ఉంటుంది. 6 ఇయర్స్ 6,00,000 పే చేసినట్టు, 6 ఇయర్స్ వెయిట్ చేసినట్టు, 13థ్ ఇయర్ నుంచి 42,000 రిటర్న్స్ వస్తున్నట్టు, లాస్ట్‌కు మెచ్యూరిటీ అమౌంట్ కింద 6 ఇయర్స్ నువ్వు పే చేసిన అమౌంట్, 6 ఇయర్స్ కంపెనీ పే చేసిన అమౌంట్ రిటర్న్ వస్తున్నట్టు. అంటే మెచ్యూరిటీ అమౌంట్ వస్తున్నట్టు. ఇప్పటి నుంచి అంటే 6 ఇయర్స్ పేమెంట్, 6 ఇయర్స్ పాలిసీ కంపెనీ కడుతుందంటే 12 ఇయర్స్ ప్లస్ ఈ 25. 37 ఇయర్స్ పాలిసీ టర్మ్ ఉంటుంది. అంటే ఇప్పటి నుంచి 37 కస్టమర్ ఏజ్ 35 ఇయర్స్. ఓకేనా? 37, 35 అంటే ఎంతొస్తుంది? 72 ఇయర్స్ వరకు ఈ పాలిసీ అనేది ఉంటుంది. ఓకేనా? ఇవి చూసుకోండి. దీని రిలేటెడ్‌గా నేను ఈరోజు క్లారిఫై చేస్తాను. క్లియర్ గదా ఇది? దాని తర్వాత ఈ ఆప్షన్ చూడండి. 2,50,000 ప్రీమియం పెట్టాడు. 6 ఇయర్సే పేమెంట్ చేయమంటున్నారు. 6 ఇయర్స్ వెయిట్ చేయమంటున్నారు. దాని తర్వాత 13థ్ ఇయర్ నుంచి రిటర్న్స్ అనేది ఏందంటే ₹3,58,000 మనకు మేజర్ బెనిఫిట్స్ ఫ్రమ్ 13థ్ ఇయర్. 3,58,000 ఫర్ ఇయర్. నెక్స్ట్ 20 ఇయర్స్ వస్తుంది. 1,79,000 ఫర్ ఎన్హాన్స్డ్ ఇన్‌కమ్ బెనిఫిట్స్. ఇది ఇన్‌కమ్ వస్తుంది ఫర్ ఇయర్ ఫర్ 20 ఇయర్స్. అడిషనల్ ఏందంటే మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ ₹15,00,000 లాస్ట్‌కు రిటర్న్ ఆఫ్ ప్రీమియం వస్తుంది. పవర్ ఆఫ్ 6 అంటే 6 ఇయర్స్ పే చేస్తున్నారు. దీంట్లో కూడా 2,50,000 ప్రీమియం. 6 ఇయర్స్ పే చేస్తున్నారు. 6 ఇయర్స్ వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ 20 ఇయర్స్ ఇన్‌కమ్ వస్తుంది 13థ్ ఇయర్ నుంచి. లాస్ట్‌కు మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. ఈ 2 దాన్ల గురించి మీకు వేరియేషన్ చేస్తాను. ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకేందంటే క్రోమ్ యాప్ ఓపెన్ చేస్తాము. ఇది సిద్ధి యాప్ గురించి మనకి సిద్ధి యాప్ అనేది ఓపెన్ చేసుకోవడానికి ప్రాసెస్ ఇదనమాట. ఇక్కడ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఐడీ ఐడీ పాస్వర్డ్ ఇచ్చినాము. డైరెక్ట్‌గా క్విక్ కోర్స్‌లోకి వెళ్తున్నాము. ఇక్కడ సేవింగ్ సొల్యూషన్స్, ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం. సేవింగ్ సొల్యూషన్స్‌లోనే ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం సెలెక్ట్ చేసుకుంటున్నాము. అక్కడ కస్టమర్ ఏజ్‌ని బట్టి పీపీటీ, పీటీ అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. ఇవి కీ ఫీచర్స్.
ఇక్కడ సెల్ఫ్ తీసుకుంటున్నాను. ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ ఇక్కడ పవర్ ఆఫ్ 6 ఉంది గదా! ఇది తీసుకుంటున్నాను. ప్లాన్ ఆప్షన్ ఇది సెలెక్ట్ జేసుకోవాలి. ఇక్కడ కస్టమర్ ఏజ్ మిస్టర్ తీసుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1991 తీసుకుంటున్నాను. 35 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్ గదా! 35 ఇయర్స్. ప్రీమియం రూ. 1,00,000 తీసుకుంటున్నాను. 6 ఇయర్స్ పేమెంట్. ఇన్‌కమ్ స్టార్టింగ్ ఇయర్ 13 ఇయర్స్. ఇక్కడ రిటర్న్ ఆఫ్ ప్రీమియం అనేది 25 ఇయర్స్. అది ఇన్‌కమ్ స్టార్ట్. ఇన్‌కమ్ నెక్స్ట్ 25 ఇయర్స్ ఇన్‌కమ్ వచ్చేటట్టు పెట్టాను. 100% రిటర్న్ ఆఫ్ మనకు మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి రిటర్న్స్‌లలో కొంచెం వేరియేషన్స్ ఉంటుంది. ఇప్పుడు 100% పెడదాం. ఓకేనా? ఇంగ రైడర్స్ అనేవి అడిషనల్ బెనిఫిట్స్ జస్ట్ దీని కాడికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ పవర్ ఆఫ్ 6 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. కస్టమర్ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేశాను. నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, మినిమమ్ ప్రీమియం 1,00,000 పెట్టాను. 6 ఇయర్స్ పేమెంట్ పెట్టాను. ఇన్‌కమ్ స్టార్టింగ్ ఇయర్ 13థ్ ఇయర్ నుంచి పెట్టాను. పోస్ట్ పీపీటీ నుంచి 25 ఇయర్స్ ఇన్‌కమ్ వచ్చేటట్టు పెట్టాను. ఓకేనా? 6, 6 12 ఇయర్స్ 12 నుంచి 25 ఇయర్స్ ఇది. ఈ విధంగా మనం కొటేషన్ అయితే తీస్తున్నాను. ఇక్కడ చూడండి రూ. 1,00,000 పీపీటీ 12 పీటీ వచ్చేసి 37 ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. 10 లాక్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. జనరేట్ బీఐ పీడీఎఫ్. ఇక్కడి వరకు క్లియర్ కదా? ఇది చూడండి. ఇది ఒక్కటి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ 1,00,000 రూపీస్ 6 ఇయర్స్ 6 లాక్స్ పే చేసిండ్రు. 6 ఇయర్స్ వెయిట్ చేసిండ్రు. సర్వైవల్ బెనిఫిట్ 71,000 వస్తుంది. అక్కడ 51,000 వచ్చింది. ఇన్సూరెన్స్ కవరేజ్ 200% పెట్టుకున్నారు కాబట్టి 42,000 వస్తుంది. ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదో 37 ఇయర్స్ వరకు ఇంత ఇన్‌కమ్ వస్తుంది. ప్లస్ 6 లాక్స్ మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. మనం ఎంత పే చేసినామో అంతే. ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే 10 లాక్స్ అప్ టు 37 ఇయర్స్ ఉంటుంది. సింపుల్ పాలసీ ఇది. ఓకేనా? ఒక్క స్టెప్ బ్యాక్ వెళ్తున్నాను నేను మీకు అర్థం కావడానికి. ఇంకొక స్టెప్పు. దీంట్లో ఏందంటే మెచ్యూరిటీ అమౌంట్ అనేది నేను 200% పెట్టుకుంటున్నాను. నాకు డబుల్ మెచ్యూరిటీ కావాలి. దీన్ని బేస్ చేసుకొని రిటర్న్స్‌లల్ల మీకు వేరియేషన్ కనిపిస్తది చూడండి. సేమ్ 1,00,000 ప్రీమియమే 6 ఇయర్స్ పేమెంటు, 6 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్, 13థ్ ఇయర్ నుంచి 25 ఇయర్స్ ఇన్‌కమ్ వస్తూ ఉంటుంది. మెచ్యూరిటీ అమౌంట్ డబుల్ వస్తుంది. రిటర్న్స్‌లల్ల కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. ఇది చూడండి. రిటర్న్స్ కూడా 63,000 వస్తున్నాయి. మెచ్యూరిటీ అమౌంట్ 12 లాక్స్ రూపీస్ వస్తుంది. క్లియర్ కదా? ఇదొక్కటే చూసుకోండి మీరు. ఎక్కువ ఏం కన్‌ఫ్యూజ్ కాకండి. ఇదొక్కటి స్క్రీన్ షాట్ తీసుకోండి. మెచ్యూరిటీ అమౌంట్ 200% రావాలి అంటే రిటర్న్స్ 63,149 వస్తున్నాయి. మెచ్యూరిటీ అమౌంట్ 100% రిటర్న్ రావాలి అంటే అదొస్తుంది. 73,000 సంథింగ్ ఇంతకుముందుది. ఓకేనా? ఇది క్లియర్ అండి. ఇంగా మనకేందంటే పిక్ రిలేటెడ్‌గా మీకు ఇంగా రిటర్న్స్ చూసుకున్నట్లయితే మనకు దీంట్లో ఎక్కువనే కనిపిస్తున్నాయి తప్ప తక్కువైతే కనిపియట్లేదు. దానికి తగ్గట్టుగా మనం అడ్జస్ట్‌మెంట్స్ అనేవి చేసుకోవాలి. ఓన్లీ ఇన్సూరెన్స్ కవరేజ్‌ని, పీపీటీని, పీటీని, ప్రీమియంని బేస్ చేసుకొని మనకు రిటర్న్స్ అనేది వేరియేషన్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి. ఈ 2 స్క్రీన్ షాట్లు అనేది మీకు తీస్తున్నాను. ఎందుకంటే మీకు కన్‌ఫ్యూజ్ కాకుండా ఉండాలని. ఇది చూడండి. ఓకేనా? దీంట్లో ఏందంటే 100% మెచ్యూరిటీ అమౌంట్ పెట్టుకున్నాం. అంటే 6 లాక్సే వస్తుంది. కస్టమర్ పే చేసిన 6 లాక్స్. 6 ఇయర్స్ పే చేస్తున్నాడు. 6 ఇయర్స్ వెయిట్ చేస్తున్నాడు. ఈ వెయిటింగ్ పీరియడ్‌లో కంపెనీ పే చేస్తుంది. 13థ్ ఇయర్ నుంచి 71,616 ఏదైతే ఉందో నెక్స్ట్ 25 ఇయర్స్ వస్తుంది. లాస్ట్ 37 ఇయర్స్‌లో 6 ఇయర్స్ పేమెంట్ రిటర్న్ వస్తుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ 10 లాక్స్ ఉంటుంది. ఓకేనా? ఇది ఒక ఆప్షను. దీనికి ఇంకొకటి గ్యాలరీలలో ఇంకొకటి ఆప్షన్ ఉంది. 2,50,000 ఒకటి ప్రీమియంది ఒకటి చెప్తే సరిపోతుంది. ఇదేంది 6 ఇయర్స్ పేమెంట్, 6 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్, 20 ఇయర్స్ ఇన్‌కమ్ పెట్టాడు. చూద్దాం. మీకు 2 క్లియర్‌గా చేసేస్తే అబ్బా! హ్మ్. నేను ప్రీమియం ఒకటే మారుస్తున్నాను. మిగతా అన్నీ సేమ్ టు సేమ్ ఉన్నాయి. 2,50,000 ఇది ఆర్ఓపీ ఆప్షన్ 200% పెట్టుకుంటున్నాను.
ఇన్‌కమ్ 20 ఇయర్స్ పెట్టుకుంటున్నాను. ఓకేనా? $2,50,000 ప్రీమియము, 6 ఇయర్స్ పేమెంట్ టర్ము, 6 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్. ఆఫ్టర్ 13th ఇయర్ నుంచి నెక్స్ట్ 20 ఇయర్స్ ఇన్‌కమ్ వస్తుంది. జనరేట్ పీఐపీడీఎఫ్. ఇక్కడ చూడండి. ఇది ఒక్కటి స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఇదేంది 2,50,000, 6 ఇయర్స్ పేమెంట్, 6 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్. 13th ఇయర్ నుంచి 1,55,000 వస్తుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ త్రూ అవుట్ పాలసీ టర్మ్ ఉంటుంది. లాస్ట్‌కు 30 lakhs రూపీస్. మనం ఇది 15 lakhs అవుతుంది మన పేమెంట్ 6 ఇయర్స్‌లో. 6 2 12, 6 5 30, 12 3 15 లక్షలు. 15 లక్షలు కడితే 30 లక్షలు లాస్ట్ మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. 1,55,000 రిటర్న్స్ వస్తున్నాయి. ఇదే మీరు ఏం చేస్తారంటే మెచ్యూరిటీ అమౌంట్ 100% పెట్టుకొని ఒక్కటి చూడండి. జస్ట్ ఇవే మీరు చేంజ్ చేయాల్సింది ఇవే. ఈ ఆప్షన్సే. ఇంతకు తప్పించి దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. మనం చేంజ్ చేస్తున్నది ఏంటంటే ప్రీమియం ఒకటి, పీపీటీ అయితే 6 ఇయర్స్ ఫిక్స్ అది. ఇన్‌కమ్ స్టార్టింగ్ ఇయర్ 13th ఇయర్ నుంచి పెట్టుకుంటున్నాం. ఇన్‌కమ్ ఎన్ని ఇయర్స్ రావాలనేది మనం సెట్ చేసుకోవాలి. కస్టమర్ రిక్వైర్మెంట్‌ని బట్టి. కొద్దిమంది మనకి ఇన్‌కమ్ 30 ఇయర్స్ వచ్చే వరకు పెట్టుకోవచ్చు. కాకపోతే ఆ పిక్స్ రిలవెంట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. రిటర్న్ ఆఫ్ ప్రీమియం, ఆర్ఓపీ పర్సెంటేజ్ 100%, 125, 50, 200. మనం 100% పెట్టుకుంటున్నాం. ఇంతకుముందు 200 పెట్టుకున్నాం కాబట్టి. ఇది చూడండి. 6 ఇయర్స్ పే చేసినాడు. 6 ఇయర్స్ వెయిట్ చేస్తున్నాడు. 13th ఇయర్ నుంచి 1,89,584 రూపీస్ వస్తుంది. లాస్ట్‌కు 32 ఇయర్స్‌లో 15 lakhs. ఓన్లీ 100% రిటర్న్ ఆఫ్ ప్రీమియం పెట్టుకున్నాం. ఇన్సూరెన్స్ కవరేజ్ 25 lakhs కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇది పాలసీలో ఉండే 2 పిక్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఇంగా రేపు ఏమన్నా డౌట్స్ ఉన్నాయంటే నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. నేను మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. పిక్‌లో ఉన్నది ఎగ్జాక్ట్‌గా ఒక్కొక్కసారి మిస్ కావచ్చు. కొంచెం మిస్‌కమ్యూనికేషన్ వల్ల. అందుకని మనం ఇట్లా ఇలిస్ట్రేషన్ తీసి మ్యాచ్ చేయడానికి చూద్దాము. ఒకవేళ దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా గూడా పర్లేదు. మనకి ఇలిస్ట్రేషన్ అనేది 100% జెన్యూన్‌గా ఉంటదనమాట. ఓకేనా? ఇది మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ చేయండి. కొంచెం ప్రీమియమ్స్, పీపీటీ 6 ఇయర్స్ పెట్టి పాలసీ టర్మ్ 13th ఇయర్ నుంచి ఇన్‌కమ్ టర్మ్ ఒకటి మార్చి మీరు చూడండి. ఆ పిక్స్‌కి మ్యాచ్ అయ్యేటట్టు మీకు ఇలిస్ట్రేషన్స్ అయితే వస్తాయి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కాల్ చేయండి, మెసేజ్ చేయండి. మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. మన కస్టమర్స్ అందరికీ బెస్ట్ పాలిసీస్ మన దగ్గర ఉన్న అన్ని పాలసీల గురించి మీరు ప్రాపర్‌గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనేదే నా ఇంటెన్షను. ఇదే అండి కొత్తగా వచ్చిన పాలసీ. దీంట్లో సింపుల్‌గా మీరు గుర్తుపెట్టుకునేది ఒక్కటే. ఎవరైతే నేను 6 ఇయర్సే పే చేస్తాను. నాకు 13th ఇయర్ నుంచి రిటర్న్స్ రావాలి. లాస్ట్‌కి మెచ్యూరిటీ అమౌంట్ కొంచెం ఎక్కువ రావాలి. ఈ కాన్సెప్ట్‌లో ఉన్న వాళ్ళని ఫైండ్ ఔట్ చేయండి. వాళ్ళకి ఇలిస్ట్రేషన్ చెప్పండి. రైడర్స్ అన్నీ ఇవ్వచ్చు. బీపీఆర్ రైడర్ మాత్రం ఇవ్వలేము. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 6% ఐఆర్ఆర్ అనేది మ్యాచ్ అవుతుంది. బయట ఎక్కడ కంపారిజన్ చేసుకున్నా ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేది 6% కంటే ఎక్కువనే కనిపిస్తుంది. మనకి ఏ విధంగా చూసుకున్నా 4.5 టైమ్స్ వరకు రిటర్న్స్ వస్తాయి. మనం కట్టింది 6 lakhs అయితే లాస్ట్ వరకి 6 నెలలు 24 లక్షలు, 30 లక్షల మధ్యలో మనకు రిటర్న్స్ అనేది కనిపిస్తూ ఉంటదనమాట. ఓకేనా? ఒకసారి చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కాల్ చేయండి, మెసేజ్ చేయండి. మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. మన ఇంటెన్షన్ ఒకటే. ప్రతి ఒక్క ఫ్యామిలీని సెక్యూర్ చేయాలి. అది సేవింగ్ పాలసీయా, ఎడ్యుకేషన్ లేకుండా వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ సేవింగ్ పాలసీలు ఇలాంటివి. ఎడ్యుకేషన్, ఇన్‌కమ్ ప్రూఫ్ ఉందంటే ప్రతి ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్‌కి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. అట్‌లీస్ట్ ఒక 1,00,00,000 ప్రతి ఒక్క ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి. ఇది మన ఇంటెన్షన్ అనమాట. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. గివ్ మీ యువర్ ఫీడ్‌బ్యాక్ అబౌట్ దిస్ వీడియో.